సరే ఇప్పుడు బిగ్ బాస్కి పోయినారు, నువ్వు పోయినావు, నువ్వు కూడా బిగ్ బాస్కి పోయినావు, మీ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నారు. నేను మీ కాంపిటీటర్, మా పక్కన ఉండేవాడిని, ఆ పాప కూడా పక్కన ఉండేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఇట్లా నేను చూసుకుంటా ఇట్లా అనుకొని అట్లా అన్నారనుకో, మనసులో అనుకుంటా వీడికేం పోయే కాలం అంతే. నువ్వు ఇట్లున్నావు అంటే ఎవరైనా నేను అట్లున్నానా? ఇది ఇట్లా రెచ్చగొడతాను, సింపుల్ గానే ఓడిపోతే అట్లా కాదు. చూడండి. రౌండ్ 1 ఫైట్. అన్న నాకైతే అమ్మ వెళ్ళకూడదు అనేస్తుంది. అమ్మ అడిగి వెళ్ళిందంటే ఖచ్చితంగా బ్యాడ్ వస్తుంది. ఎందుకు బ్యాడ్ అయితా? పాపరైపోతుంది. నేను ఎందుకు బ్యాడ్ అయితా? మీరు గబ్బాయి వాని అమ్మ వాని అక్క వాని ఆలి నాకు రాకుంటే మన చెడ్డకు కూడా రాకూడదు. ఉండు చిన్న పిల్లలు తగ్గమంటారా? సో మొత్తం మొలకలు వచ్చినాయి. ఏమట్లా చూసుకుంటాను అర్థంలో. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో చాలామంది ఏమడుతున్నారంటే బిగ్ బాస్కి పంపియండి అంటున్నారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో పెడతారనమాట. బిగ్ బాస్కి పంపిద్దామా వద్దా అనేసి దానికోసం అని చెప్పేసి. బిగ్ బాస్కి పోయేకి ఇష్టమేనా? ఇష్టం. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్లో అగ్ని పరీక్ష రన్ అవుతుంది కదా. సో కొంతమంది వచ్చేసి పంపియండి, బిగ్ బాస్కి పంపిస్తే బాగుంటుంది కదా, అది ఇది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి బిగ్ బాస్కి చెప్పు. ఒకటి డౌట్, అగ్ని పరీక్ష అంటే ఏంది? అగ్ని పరీక్ష నాగార్జున గారే అగ్ని పరీక్ష అని పెట్టినారు కదా, ఏంది అని? అగ్ని పరీక్ష అంటే నిప్పుల్లేకి ఎట్లుంటాలే సొగిలోడా, అంత విచిత్రము వీరన్నను. అంటే ఏంది మా నిప్పుల్లో వీరక్కంటే బెల్లం పుల్లక్క అన్నట. నిప్పుల్లో తోసేది కదా. నువ్వు పోయి పడుపు, సలు కాసుకోకు. అగ్ని పరీక్ష అంటే ఏమి, దాని మీనింగ్ ఏమి? సరే చెప్తాను. అగ్ని పరీక్ష అంటే ఏంది అంటే, ఇప్పుడు రియల్గా అగ్ని పరీక్ష కోసం ఈ పాప ఒకటి అడుగుతుండు, చెప్పినాక అడుగుతుండు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ టెస్ట్, ఒక టెస్ట్ లాగా అనమాట. సో దాంట్లో నువ్వు ఏం చేయాలా అంటే పాస్ కావాలి. ఓకే, వాళ్ళు. సో నువ్వు ఏముంటుందంటే, నువ్వు ఏమైనా కానీ నీ గురించి అంటే ఇప్పుడు సో మనం లాస్ట్ ఇయర్ అప్లై చేసింటాం కదా. ఓకే, సో లాస్ట్ ఇయర్ అప్లై చేసింటివి రాలే. ఓకేలే, మన మంచికే అనుకో. అది ఎట్లయితే అది మంచికే చెప్తా. ఫోన్ నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకని. సో ఇప్పుడు బిగ్ బాస్కి ఏం చెప్పాలంటే, నువ్వు హాయ్ అండి, నా పేరు సో అండ్ సో, ఇట్లా నేను బిగ్ బాస్కి ఎందుకు అప్లై చేయాలా అనుకుంటున్నాను అనేసి నీ స్ట్రెంగ్స్. ఓకే, ఎందుకు బిగ్ బాస్కి పోవాలనుకుంటున్నావు? బిగ్ బాస్కి పోయి నువ్వు ఏమి పీకుదాం అనుకుంటా, సారీ నువ్వు ఏమి లేదా మామూలుగా చెప్తానా, బిగ్ బాస్కి పోయి నువ్వు ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు, దానివల్ల నువ్వు బిగ్ బాస్కి పోవడం వల్ల ఎవరికి బెనిఫిట్? నీకు మాత్రమేనా, సమాజానికి ప్రజలకు కూడా బెనిఫిటే? ఎట్లా అనేది మాట్లాడుకుందాం. సో దాన్ని మనము చెప్పాల. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ బిగ్ బాస్కి పంపియండి అని అంటున్నారు కదా. సో అందుకు బిగ్ బాస్కి పంపించే కోసము అగ్ని పరీక్షకి పార్టిసిపేట్ చేపిద్దాము అని చెప్పేసి అందుకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, చెప్పు ఎందుకు బిగ్ బాస్కి పోవాలనుకుంటున్నాను, నాకు ఇష్టం లేదు, లేదంటే నేను పలానా దానికోసం పోతాను అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎందుకు పోవాలనుకుంటున్నాను, ఎందుకు, ఏమిటి? అదే నాకు ఫస్ట్ నుండి నా పేరు అక్కడి నుండి స్టార్ట్ చేయి. ఉండు. నా పేరు రాధిక, మా ఊరు అనంతపురం. సుక్కులూరు ఏంటి ఇంతకుముందు? సుక్కులూరు ఎప్పుడో చిన్న పాపప్పుడు 3 నెలల బిడ్డప్పుడు సుక్కులూరు. అదే అవుతుంది. ఇంకా నీకు ఇంకా పిల్లప్పుడు వాని అమ్మ వాని
అక్క నువ్వేం తీసావురా నాకు బిగ్ బాస్ ఎప్పుడు 3 నెలల బిడ్డప్పుడు రా అంటే అదే అదే అవుతుందంటే సరే ఓకే చెప్పు. నా పేరు రాధిక. మంచిది. నా ఏం మళ్ళీ తీలే నాకు ఫస్ట్ చూస్తా. నా పేరు నువ్వేమని ఇప్పుడు నాగార్జున గారా? చూస్తానమ్మా. నా పేరు రాధిక. నా ఊరు అనంతపురం. నేను యూట్యూబరు. నాకు బిగ్ బాస్ పోవాలని ఇప్పుడే కాదు, నాకు ఎప్పటి నుంచో అదొక కోరిక, ఇష్టము. నీకే కాదు, దారిని పోయే దానయ్య నుండి వాళ్ళ దానయ్యల ఇస్తరాకులు ఏరుకునే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ పోవాలనే కోరిక ఉంటుంది. దానయ్యల గురించి, ఇస్తర్ల వాళ్ళ గురించి, వాళ్ళ 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 విషయాలు నాకు అనవసరం. అది ఇంకా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అదే అది వాళ్ళది అనవసరం. నాది నేను చెప్తా, నాకు ఇష్టము, నేను పోవల్లా. వాళ్ళు ఏమేమి గేమ్లు పెడతారో అవన్నీ ఆడతాను. దాని వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగితే దాన్ని గేమ్లు ఆడుకుంటే నీకు వీడియో గేమ్ కొనిస్తాను, వీడియో గేమ్ లో ఆడుకో. బిగ్ బాస్ లోనే ఆడల్లా, అదే నా కోరిక. నేను ప్రతి ఒక్క గేమ్లోకి పాల్గొంటాను. వాళ్ళు ఏదన్నా ప్రశ్నలు వేస్తే దానికి ఆన్సర్ నేను ఇస్తాను. నా దగ్గర ఉంటే నేను ఆన్సర్ ఇస్తా, లేకుంటే ఎక్కడి నుంచి తెచ్చి అదే బిగ్ బాస్ అంటే ఏమో అప్పుడు చూస్తా. ఫస్ట్ టేక్ 2 చెప్పు. స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసుకొని నీట్గా బిగ్ బాస్ కి నేను ఏంది, ఏం కథ, ఎందుకు ఫాస్ట్. నేను రాధిక, నా పేరు రాధిక, నాది అనంతపురం. నాకు బిగ్ బాస్ అంటే చాలా చాలా ఇష్టము. నాకు ఎప్పటి నుంచో కోరిక బిగ్ బాస్. నీ కోరికతో అవసరం లేదమ్మా, నా కోరికతోనే నాకు అవసరము. నీ కోరికతో కాదు, నేను అదే చెప్పేది. ఇప్పుడు ఏంది బాబీ నన్ను మాట్లాడేవో మధ్యలో ఆపుతావో? అట్లా కాదు చెట, నేను చెప్తాను గమనండి. ఇప్పుడు నా పేరు రాధిక, నాది అనంతపురం. నాకు బిగ్ బాస్కు వెళ్ళాలని ఇష్టం ఉంది. మా సబ్స్క్రైబర్లకు కూడా అందరికీ ఇష్టం. నేను బిగ్ బాస్కి వెళ్ళాలని ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అది నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నీ సబ్స్క్రైబర్లు నీ బిగ్ బాస్కి ఎందుకు పంపించాలనుకుంటున్నారు? బిగ్ బాస్కు పోయి నువ్వు పిచ్చి బట్టి తలకాయలు ఇట్లా కొట్టుకొని బీపీ తెచ్చుకొని భస్మగాళ్ళ అని కోరుకోరు. మన సబ్స్క్రైబర్లు ఎప్పటికీ అట్లా చెడు కోరుకోరు, మనం మంచిగా కోరుకుంటారు. నేనెందుకు జుట్టు బిక్కొని పిచ్చి పట్టి నేనెందుకు కొట్టుకుంటా? వాళ్ళు అట్లా చేస్తారు. చేసినా నేను రైస్ గాను, నువ్వు కూల్గా ఉంటా. నీకంటే 1000 రెట్లు నేను కూల్. ఫ్రిడ్జ్ లో పెడితే ఎట్లా కూలింగ్, ఆ టైప్ నేను కూలింగ్. ఏమే నాకు బిగ్ బాస్ నేను బిగ్ బాస్కి పోవల్లా. నాగార్జున గారు ఈ వీడియో చూస్తే ఇస్తాడని నాకు నమ్మకంగా ఉంది. నాకు లక్ ఉంటే పోతాను, లేకుంటే లేదు, అంతే. ఏమి ఇప్పుడు నాకు బిగ్ బాస్ పోయిన తర్వాత నేను ఆడ ఏం చేయాలా, ఎట్లా మాట్లాడాలా, నా మనసు. సరేలే, ఓకే. నువ్వు సమర్థిస్తావా బిగ్ బాస్ పోయేదమ్మా? నువ్వు థ్యాంక్ యూ సమర్థివు. అట్లా హానెస్ట్ చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. యాలప్ప ఎప్పుడు మీరేనమ్మా? నేను ఎప్పుడు పోయినా, ఎన్నిసార్లు పోయినా? పోతావా? చెట్ట పోతాడంట. పోనీలే, నువ్వు పోతానంటే నువ్వే వేసుకో. నేను పోయేది ఇష్టం లేదని ఎందుకంటావు? నాకు కూడా నువ్వు పోయేది ఇష్టం లే. నేను పోవాలనుకుంటాను. నువ్వు రాకూడదు, నేను పోతే నువ్వు రాకూడదు. ఎందుకు అంటే మళ్ళీ లేకుండా నేను కూడా పోతాను అని చెప్పల్లా. అట్లా చెప్పకుండా అమ్మ పోయే ఇష్టం లే అంటే ఏమి నీదే బిగ్ బాస్ అంటే? నువ్వేమైంది నాగార్జున? అట్లా కాదమ్మా, అమ్మ పోయేది ఇష్టం లేదు అని ఎందుకంటాను? మీరు ఆడ భరించలేరుమా. నువ్వు భరిస్తావా? ఎందుకంటే ఆడ సన్ లైట్ మూన్ లైట్ రాదు లోపల. అవును, ఇబ్బంది పడతారు. నాకు నేను అన్నిటికీ అడ్జస్ట్ అవుతా. మీరు ఆడ పనులు చెప్తారు, చేస్తా, తిడతారు. ఎవరు తిడతారు? వాళ్ళే తిట్టనీలే. ఒక చోట ఇప్పుడు 5 ఉంటే 5 సమానంగా లేవు కదా. అయినా కానీ తింటాను కదా, ఒక్కొక్కరికి తినలేవు. పస్తులు పెడతారాలే, పెట్టలే, ఒక పూట తింటా. ఏమి ఇప్పుడు నేను పోతా, అన్నిటికీ అడ్జస్ట్ అవుతా. అంటే కదమ్మా, తిడితే కూడా పర్లే, 1-2 పడతాయి. సరేలే, కొడతారా? కొట్టరులే, మనకు పడతాయంటావు. సొగిలానికే పంచులు పడతాయి అంటే పక్కకు పోవాలని నాకు అన్ని ఇట్లా చెప్తాను. నువ్వు
కింద పడ్డము కొన్ని పంచులు పడితే లేస్తా. నువ్వు కొన్ని పంచులు పడితే తట్టుకొని ఉగ్గు పట్టుకొని ఏడుస్తావు కదా. నేను ఎప్పుడు ఉగ్గు పట్టుకొని మీరు మీకు మామూలుగానే కోపం ఎక్కువ, మీకు బీపీ రైజ్ అవుతుంది, టాబ్లెట్ కూడా దొరకదు మళ్ళీ మీకు. నీకు తక్కువ కోపము, వాళ్ళు ఇయ్యరా? నువ్వు ఎట్లా పోతాను? వాళ్ళు ఇస్తారా టాబ్లెట్స్? ఎవరికా నువ్వు సరిగ్గా చెప్పలేదమ్మా. సర్లే అయితే ఓకే, మీ ఇద్దరికి అగ్ని పరీక్ష చూద్దాము. సరే చేట ఫస్ట్ నువ్వు చెప్పు. ఒకవేళ బిగ్ బాస్ కి నేను నీకు అప్లై చేసేలాగుంటే అగ్ని పరీక్షకి ఎట్లా మాట్లాడతావు చెప్పు. నా పేరు సాగర్, నేను పుట్టింది కడపలో, పెరిగింది అనంతపురంలో, పెద్ద మనిషి అయింది తిరుపతిలో. పెద్ద పిల్లోడేనాడు. పెద్ద మనిషి అయ్యి నువ్వు సాపేసి కూర్చోబెట్టింది అది. నువ్వు అన్ఫిట్, నువ్వు నెక్స్ట్ పెద్ద మనిషి అయిందంట, పెద్ద మనిషి అయినాడంట. వద్దులే ఆటండి, కంటిన్యూ. పెద్ద మనిషి అయింది, సరే పెద్దోడు అయింది తిరుపతిలో. తిరుపతిలోనే ఉండాలి కదా, కడపలోనే ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చినా? బ్రతుకుదారి కోసం వచ్చినాను, అనంతపురం బ్రతుకుదారి కోసం వచ్చాను. ఎందుకు ఉన్నమ్మా నాకైతే అంత నిమ్మలంగా అడగలేదే. క్యాప్టెన్ కాదు, క్యాప్టెన్సీ లేదు, క్యాప్టెన్సీ లేదు. ఓపిక ఉండాలమ్మా, ఓపిక ఉండాలమ్మా. నీకు మీకు ఓపిక లేదు, నువ్వు ఎప్పుడు నిద్రలోనే ఉంటావు కాబట్టి. సరే ఉండు, ఉండు ఓ నిమిషం ఉండు. అగ్ని పరీక్షలు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడ. ఓకే మాట్లాడుకో. చెప్పు చెట్ట, కంటిన్యూ. నేను బ్రతుకుదారి కోసం అనంతపురంకి వచ్చినాను. నా ఊహ చేసినప్పటి నుంచి బిగ్ బాస్ లో ఒక్కసారైనా వెళ్ళాలి, ఒక ఛాన్స్ రావాలి. నీకు ఊహ 30 ఏళ్ళ ముందర తెలిసి ఉంటుంది, అప్పుడు లేదు కదా బిగ్ బాస్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చింది 28 ఏళ్ళు. నువ్వు డిస్క్వాలిఫై మా, నువ్వు పెట్టుకొని మిడతమ్మగా వేసుకొని మాట్లాడద్దు. అట్లా మాట్లాడతా చెప్తారు మిమ్మల్ని ఎక్కువ చెప్పు. నెక్స్ట్ నేను అట్లా చేయాలనుకుంటాను బిగ్ బాస్ లో. ఓ చేసినప్పటి నుంచి బిగ్ బాస్ లో జాయిన్ కావాలనుకుంటాను. ఓకే, ఒకసారైనా చెయ్యాలి, ఒక్క ఎపిసోడ్ అయినా రావాలని అనుకుంటాను. బిగ్ బాస్ వచ్చిందే ఈ మధ్యన. నీకు 36 ఏళ్ళు, ఊహలో పెద్ద మనిషి అయినాను. ఏందయ్యా ఇదైతే బాగుందయ్యా. ఉండమ్మా, వస్తాం నీ దగ్గరికి కూడా వస్తాము. నువ్వు ఎట్లా తప్పులు పడతానో నీకు కూడా పడతాము. వెయిట్ చెప్పు. చెప్పు నెక్స్ట్. ఎందుకు బిగ్ బాస్ లేకి రావాలనుకుంటున్నావు? ఎందుకు అగ్ని పరీక్ష, ఎందుకు బిగ్ బాస్? నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే చట అనే ఐడెంటిటీ వచ్చిందో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ రాధికా వ్లాగ్స్ తొక్కేసి రాధికా వ్లాగ్స్ తొక్కాలని కాదు, అంటే అమ్మని తొక్కి పోదాం అనుకుంటావా? అట్లా కదమ్మా. అయ్యో నువ్వు ఆ బూతులు అలాగే మింగే. నా కొడక అమ్మని అస్సలు లేదు, అమ్మని అట్లా దూరంగా అట్లా వెళ్ళాలి, దూరం పక్కన పెట్టి పక్కకు నెట్టి నువ్వు దూరాలని చూస్తాను. అయ్యో అట్లా కాదు మేడం, పక్క నుంచి అట్లా వెళ్ళాలి. బిగ్ బాస్ లో నీకు నాకు పోటీ ఏంది అనే కాన్సెప్ట్ లేదు. కామన్ మ్యాన్ ని కూడా బిగ్ బాస్ లేకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు నువ్వు జుజూపీ కిందనే ట్రీట్ చేస్తారు. ఏందిలే జూజూపీ పీపీపీ అనుకుంటూ ఏందిలే. అట్లా కాదమ్మా, నువ్వు చిన్న డైలాగ్ చటా. సరే జటా చెప్పేసినాడు కదా బిగ్ బాస్కి ఎందుకు పోవాలా, గుర్తింపు కావాలా అని. ఇంకా చెప్పు ఏమైనా ఉన్నాయి. ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు వితౌట్ టేక్ నీట్ చెప్పేసి. అన్న నా పేరు సాగర్, నేను పుట్టింది కడపలో, పెరిగింది అనంతపురంలో. పెద్ద మనిషి అదే పెద్ద రకంగా తయారైనది తిరుపతిలో. నేను బ్రతుకుదారి కోసం మళ్ళీ అనంతపురంకి వచ్చినాను. ఇప్పుడు నాకు ఎలాగైనా ఒక గుర్తింపు రావాలనుకుంటున్నాను. 28 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు గుర్తింపు రావాలనుకుంటున్నాను. 36 ఏళ్ళులే నీకు గుర్తింపు. అందుకనేసి గుర్తింపు కోసం ఏంది చేస్తావు? గుర్తింపు కోసం మీ దగ్గరకు వచ్చాను. నాకు ఇంకా కొంచెం ఇది కావాలనేసి అమ్మ ఆశించింది కాబట్టి నేను ఎలాగో చేయాలనేసి నెక్స్ట్ స్టెప్ కోసమని బిగ్ బాస్ లో జాయిన్ కావాలి. అంటే మంచి ఫుడ్ కోసం పోతానా, మంచి నిద్ర కోసం? మంచి ఫుడ్ ఉండదు, మంచి నిద్ర ఉండదు బిగ్ బాస్ లో. నువ్వు బిగ్ బాస్ లో బేసిక్స్ తెలియకోకుండా ఇక్కడికి వచ్చినందుకు నువ్వు ఆడ గేమ్లు ఆడతా అంటే పదవయ్యా బయలుదేరు అని నాగార్జున ఏద్దామని చెప్పి పంపించేస్తాడు. సరే ఇప్పుడు నీట్ గా ఆ పిల్లోడు ఎట్లా చెప్పినాడు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అంటే నాకు ఇంకోటి ఉందన్న, మన పేరుని బిగ్ బాస్ లెవెల్లో తీసుకెళ్ళాలి.
సింగినా జీలకర్ర ఏం కాదు. ఏమే నువ్వు ఒక్కదాని మీద తీసుకొని పోయేది? లేదు చెప్పు. మళ్ళా ఇప్పుడేం చెప్పు, నేను నువ్వు చెప్పాలి? చెప్పు ఇప్పుడు. నా పేరు రాధిక. నేను పుట్టిండేది సుక్కలూరులో. అయితే మూడు నెలలు ఉన్నప్పుడు అనంతపురంకి వచ్చినాము. అంటే నువ్వు నెలల బిడ్డవే? అవును, అప్పుడు నెలల బిడ్డని, ఇప్పుడు పెద్ద బిడ్డని. నేను పుట్టిండేది సుక్కలూరు. సుక్కలూరు అంటే తాడిపత్రి దగ్గర. 3 నెలల బిడ్డని ఇక్కడికి వచ్చేసినాం మేము. ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ మేము కర్నూలులో ఉన్నాము. మళ్ళీ కర్నూలు నుంచి అనంతపురంకే సెటిల్ అయిపోయినాము. మేము నాకు బిగ్ బాస్ పోవాలనే ఇష్టము. బిగ్ బాస్ లో ఖచ్చితంగా ఉంటాను. బిగ్ బాస్ లో ఏం టెస్ట్లు ఏమేమి ఇది చేసినా కూడా నేను భరిస్తాను, గెలుస్తాను. కష్టమైన నష్టమైన గెలుస్తా ఉంటా. నేను ఒక పేరు తెచ్చుకుంటా, గుర్తింపు తెచ్చుకుంటాను. నాగార్జున గారు నాకు ఇస్తే నేను మనసు పూర్తిగా వెళ్తాను. లేదనుకుంటే సరిపెట్టుకుంటాను, కానీ నా కోరిక అది. ఓకే. ఇంట్లోనే 24 గంటలు వాకిల్ వేసుకొని నిన్ను ఇంట్లో 24 గంటలు ఉండలేవు నువ్వు. ఉంచండి, నాకు అదే అలవాటు కదా. ఉండలేవు. ఉంటా. అట్లాంటిది బిగ్ బాస్ కు పోయి నువ్వు అదే ఇంట్లో ఎట్లుంటావు? ఉంటా. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు జతలు, చూస్తాము, మాట్లాడతాము. ఏదో ఒకటి చేసుకుంటా. ఆడ ఎందుకు ఉండరు, అంత జనాలు ఉంటారు. ఈడ ఒక్కదాన్నే డోర్లు వేసుకొని ఉన్నప్పుడు నేను ఆడ అంతమందిలో నేను ఎందుకు ఉండను, హ్యాపీగా ఉంటా. ఓకే. మొన్న అశోక్ నగర్ లో వాళ్ళు ఒకరు, అశోక్ నగర్ ప్రామిస్ దేవుడి మీద ఒట్టు చెప్తాడు అది, అశోక్ నగర్ లో ముందు నుండి నిన్ను చూస్తున్నారంట వాళ్ళు. వేరే ఏదన్నా ఏదైతే చెప్పొద్దురా నాయన. నన్ను ఎందుకు బతులు అయ్యి చెప్పేదన్నా వినమ్మా. మంచి అయితే చెప్పు కానీ ఇది బిగ్ బాస్, ఇది బిగ్ బాస్ కాదు, ఇది స్మాల్ బాస్. స్మాల్ బాస్ దగ్గరనే నిన్ను బిగ్ బాస్ లో నిలబెడితే అడ్డం ఇంకొద్దులే. వెయిట్ ఓకే ఓకే. సో అశోక్ నగర్లో నువ్వు పక్కింటి వాళ్ళతో కొట్లాడుతా అంటమంట, ఈ పక్కింటి వాళ్ళతో కొట్లాడుతా అంటమంట, ఎదురు ఇంట్లో కొట్లాడుతా అంటమంట, నీళ్ళ కోసం కొట్లాడుతా అంటమంట, ఒక ఇంట్లో లేవంట, ఒక ఇంట్లో ఉండకోకుండా అంటమంట, చిన్న గొడవ అయితే ఇల్లు మారి వెళ్ళిపోతా అంటమంట, పనులందరినీ మారుస్తా అంటమంట. లే ఇట్లా నేను బిగ్ బాస్ పోకూడదని బ్రెస్ట్ లేపుతాను వారా. బ్రెస్ట్ నా కొడుక పదాపాలి అశోక్ దగ్గరికి పదాపా. ఒకే ఇంట్లోనే నేను గర్ల్స్ హాస్టల్ పెట్టి 18 ఏళ్ళు ఉన్నాను. 18 ఏళ్ళు కొట్టావు. 18 సంవత్సరాలు. అది అశోక్ నగరే. నువ్వు నాకన్నా ముందు పుట్టినావాలే. 18 సంవత్సరాలు. మూడంతస్తులు బిల్డింగ్ తీసుకొని రెంట్ కట్టుకుంటూ గర్ల్స్ హాస్టల్ పెట్టి గుడ్డల షాప్ పెట్టి వెళ్ళినా నేను. అశోక్ నగరే వెళ్ళినాలే. నువ్వన్నీ రెచ్చగొడతావా నన్ను? అది చిన్నగా కాదు. నేను బిగ్ బాస్ పోకూడదు, నీకు రావాల ఛాన్స్ నాకు రాకూడదు అని చేస్తున్నాడు వాడు. ఇంతకు 1000 ఇంతలున్నా గెలుస్తా, నిలబడతా. కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకోమట్లా? కొట్టుకునే వాళ్ళకి నేను వాళ్ళకి సరే అమ్మా న్యాయం చేస్తా. సరేలే ఓకే. సో నేను కొన్ని చెప్తాను, నువ్వు ఫీల్ కాదు. నేను కొన్ని చెప్తాను, లేదు చెప్తే ఫీల్ కాదు. ఉండు ఒక్క నిమిషం దైడం గుద్దుతా. ఉండమ్మా ఒక నిమిషం ఉండు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు బిగ్ బాస్లోకి పోయినాక నీకు ఉండేది ఉన్నట్టు చెప్తా. బిగ్ బాస్లో ఏం జరుగుతుంది అంటే నీ పుట్టు పూర్వత్రాలు తీస్తారు. నీ పుట్టు పూర్వత్రాల్లో నాకు మరీ మేలు. ఒక నిమిషము. నీ పుట్టు పూర్వత్రాలు తీసినప్పుడు అప్పుడు నువ్వు పనాయమని కొట్టింటు చూడు. వాని అమ్మ వాని అక్క వాని ఒక్కటే పనాయమని 30 ఏళ్ళు చేసిందిరా నా దగ్గర. 35 ఏండ్లు. వాని అమ్మ వాని అక్క వాని ఆలు ఎవరని చెప్పినాడు. పరంబు కూడా తలమసిన కొడక వెంకటలక్ష్మి పనాయమని కొడతానా నేను? సరే ఒరే మళ్ళీ ఇప్పుడు నేను నన్ను కొడతారేమో. ఒక్క నిమిషం. హల్వా తీసుకుంటే ఉండు వెన్నెల హల్వా కోసము, సున్నుండల కోసము, ఆయిల్ ప్యాకెట్ల కోసము, కొత్తిమీర కోసము, కర్చీఫ్ కోసము తిరుగుతున్నావు కదా మాటికి. ఇన్ని ఏళ్లలో ఒక్క నిమిషం, ఇన్ని ఏళ్లలో మళ్ళా ఎన్నిసార్లు పోయి వెంకటలక్ష్మిని చూసి వచ్చినావు? వెంకటలక్ష్మిని మొన్ననే ఫోన్లో మాట్లాడతాను. ఫోన్లో వద్దు, ఫోన్లో ఫ్రీ కాల్స్ అని చెప్పి ఎవరైనా మాట్లాడతారు. రియల్గా నువ్వు పోలేదంటే ఈ అమ్మ క్యాప్టెన్ కావడానికి అనర్హురాలు. ఈమెకి మనసు లేదు. కూర్చోవంటే
లే క్యాప్టెన్ కి అనర్హురాలు నువ్వు. ఉండు, వెంకటలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీనే నేను సాకినారా? వాళ్ళకు 3 కొడుకులు 3 పిల్లలు నేను సాకిన. అశోక్ నగర్ లో టైగర్ అని ఒక కుక్క ఉండే, నేను పాలు పోసి సాకినా నేను కూడా. ఆ తర్వాత రామ్ నగర్ లో 4-5 కుక్కలు ఉండే, దానిని కూడా ఏం సాకినా. బీకినా దాని బొచ్చు బీక్తంటే మా ఇంటి పక్కన తోటలో ఉడతలు ఉన్నాయి. ఇప్పుడు ఉడతలకి అప్పుడప్పుడు చెనిక్కాయలు వేస్తాను. నీ జీవితంలో యానా పొద్దునా గానీ అట్లా ఉడతలకి గానీ అదలకైనా గానీ చెనిక్కాయలు వేసివే. యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్యాప్టెన్. నీకు క్యాప్టెన్ కి సూట్ కాదు. ఎందుకురా నన్ను నీకు నేను బిగ్ బాస్ పోయేది ఇష్టం లేదా? ఆర్గ్యుమెంట్ చేయకూడదు స్మాల్ బాస్ తో. నేను స్మాల్ బాస్. నువ్వు సరేరా, నేను ఒక ప్రశ్న వేస్తా. నువ్వు వేసేకి లేదు. ఉండు, ఒక్క మాట అడుగుతా. లేదు అసలు రైట్స్ లేవు. లక్ష్మమ్మ అని తెలుసు కదా? లేదమ్మా, నీకు అట్లా రైట్స్ లేవు. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నేను అడిగిన ఏంది నువ్వు అడిగేది? నా బొంద అడుగుతావు, తొట్ట దిక్కులు అన్ని అడుగుతావు. లక్ష్మమ్మ గురించి చెప్తాను. లక్ష్మమ్మ చిన్నప్పుడు మీరు పుట్టక ముందు నుంచి మా యానా పొద్దున కానీ లక్ష్మమ్మ అన్నం తినిపించినావా? లక్ష్మమ్మకి యానా పొద్దున అన్నం మీద తినిపిస్తారా? అవునమ్మా, నువ్వు క్యాప్టెన్షిప్ అంటే నీ కింద ఉన్న వాళ్ళందరినీ నువ్వు నీ పిల్లల్లాగా ట్రీట్ చేయాలా? ఇంకా నీకు అన్నేళ్ళు ఉన్న వాళ్ళకే నువ్వు చూసుకోలేదంటే బిగ్ బాస్ పోయి ఏంది నా బొచ్చు చూసుకుంటావు నువ్వు? నువ్వేంది నా బొచ్చు చూస్తావులే? లక్ష్మమ్మని పుట్టక ముందు నుంచే ఉంది. ఆ పొద్దున పోయి మాట్లాడిచ్చినావా? మాట్లాడిస్తాను. నీ పెళ్ళానికి ఏ రోజన్నా అన్నం తినిపించినావా? అడుగు, తినిపించాను. ఏమంటే నా చేతులు గలీజుగా ఉంటాయి, నేను ఆడంటే ఆడ పట్టుకుంటానని తినదా? సరే అమ్మా, అవన్నీ వద్దు, అవన్నీ వద్దమ్మా. ఇప్పుడు ఇది అన్నం తింటావా? మళ్ళా నువ్వు తల్లేను తినప్పుడు పెళ్ళాం ఎట్లా తింటుంది? తినాలన్నాడు శుభ్రంగా చేయగడుకొని పెట్టాల. బిగ్ బాస్ లో ఇట్లుంటుంది వితండవాదం. వితండవాదం తట్టుకోలేవు నువ్వు. ఎంతకు వెయ్యింతలున్నా నువ్వు ఆడ ఏం చేస్తావు తెలుసా? తట్టుకుంటా. ఆడ ఇట్లాంటివి ఏమైనా చైర్లు గీర్లు ఉంటే దాన్ని ఇంచేసి అందరినీ ఇట్లా నేనేమన్నా కుంభకర్ణి చెల్లెలేం కాదు, భీముడు వాళ్ళ అక్కని చెల్లెలేం కాదు. నేను గోడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తా. నువ్వైతే చేస్తావు. బిగ్ బాస్ లేకపోతే యాడో మంచం మీద కనపడతానేమో అని నువ్వు మంచం కింద దూరుకొని నిద్రపోతావు. యాల నీకు Round 1. Fight. ఏంది మా అట్లా అంటున్నాడు నిన్నే? మీ వల్ల కాదు మా. నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుంది. ఎట్లా అవుతుంది? నాకు ఓపిక ఎక్కువ ఉంది. నీకు ఓపిక ఎక్కువ ఉండేనా? వీడియో తీస్తే నేర్చుకోవచ్చట, వీడియో చేస్తే నేర్చుకోవచ్చట అంటే ఇంతవరకు చేయలేను. బిగ్ బాస్ లేకపోయి ఏం పీకుతావు నువ్వు? ఓపిక లేదు మా, నీకు ఓపిక లేదు. నాకు ఇప్పుడు 20 కాదు 30 మందికి వంట చేసి పెట్టమంటే చేసి ఆరాముగా పెడతా. మధ్యలో పుల్ల అట్లా కాదు. చేసి ఏం చేస్తుంది తెలుసా చెట? అంతా చేసి ఏం చేస్తుంది తెలుసా? విసుక్కుంటుంది. లే అబద్ధాలు నన్ను ఎందుకురా అట్లా ప్రశ్న లేపుతానారా? ప్రశ్న నా కొడక, నీకు చెట్టాను పంపిల్లని పూర్తిగా ఇష్టం. తల్లి మీద లేదు కదా నా ప్రేమ నీకు. నా కొడక చెప్పమన్నా. ఇంకొకటి ఒక్క సెకండ్ పద్దుని చెప్పమను. నేను అంతా విసుక్కుంటానేమో. ఇప్పుడు మీరు అరుస్తారని అక్క అప్పదని చెప్పచ్చు. సరే సరే అమ్మ ఒక్కటి సరే బెల్ల పుంట్లు పెట్టుకోండి. ఒక్క సెకండ్ నువ్వు టైలర్కి కానీ వినల్లా టైలర్కి కానీ లేదంటే నీకు ఎవరైనా ఒక 200 ఇవ్వాల్సిన వాళ్ళకి కానీ లేదంటే మన మెయిడ్కి కానీ పని ఉంటుంది. నీకు ఫోన్ చేస్తావు, ఫోన్ ఎత్తదు, ఏం చేస్తావు? ఎత్తుకుంటే ఏం చేస్తాము? మళ్ళా చేస్తాం. ఎత్తుకుంటే మళ్ళీ ఒక గంట వేసి మళ్ళా చేస్తాం. ఎత్తకుంటే గమ్మున ఉంటాం. ఉండవు నువ్వు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంట? ఒక్కసారి ఫోన్ ఎత్తుకోకుంటే 30-40 సార్లు. 30-40 సార్లు నాకు చేయబడిపోతాడు. నువ్వు 30-40కి ఇంకా 40 యాడ్ చేస్తా కూడా నువ్వు ఎత్తావు. సో దీన్ని బట్టి ఒక్క సెకండ్ అరసద్దు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అమ్మకు పేషెన్స్ లేదు. ఒక ఫోన్ కాల్కి వాళ్ళు ఎత్తలేదంటే
అవునులే వాళ్ళు లే. ఏందో పాపము పని చేసుకుంటా అంటారు అని అనుకోకుండా లే. మింద ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ మీద విరక్తి తెప్పించి వాళ్ళు సెల్లు తీసుకొని పగలగొట్టేటట్ట చేస్తారా లేదా? అవునా? ఆయన నేను చేస్తా. యాలరా నీకు సరే నన్ను పంపించేది ఇష్టం లేదు, నిన్ను- వాళ్ళనే పంపించేది ఇష్టం ఉంటే లేదు. చెప్పేసేయ్. అట్లలేదు. అంతేగాని ఊరికే నా మీద లేనివన్నీ నిందలేయద్దు. సరే అంటే చెట్టా సెల్లు పగలగొట్టుకుంటాడు ఆ, అన్నమాట. అవును సరే కదా? సరే ఓకే, ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు మొన్న చెట ఏం చేట పుడుగామ కట్ల కూర్చున్నావు చెప్పు. ఉండు నిన్ను బాగా ఎన్నికేస్తున్నాడనే. ఇదో, వెనకేసుకున్నాడు కదమ్మా, అన్న న్యాయం మాట్లాడతాడు. ఆహా నీకు సపోర్ట్ వస్తుందనే. అంతే కదమ్మా? చూసాం అప్పుడే కోపం వస్తుంది. నువ్వు బిగ్ బాస్ తరంగా. తరంగావు నువ్వు. నీ తరంగా నువ్వు పుల్లలు పెడతావు నువ్వు. నేను పుల్ల వీడు పుల్ల పెట్టి గెలుపుతాడు వీడు. మీరు అమ్మ తరంగా. నేను పొల్ల పెడితే మీరు ఏకంగా గడ్డపారలు పెడతాను. పుల్ల పెడతాడులే. పెద్ద ఓర్పు లేదు. నువ్వు నువ్వు ఎట్లా తరం అవుతావు? నువ్వు ఏ పని చేస్తున్నావు? చూడండి. పని నువ్వు ఇప్పుడు ఏం వర్క్ చేస్తాను చెప్పు. బిడ్డ లాంటి నా మీద ఎగురుతుంటే ఓర్పు లేదు. వాళ్ళ మీద ఎట్లా? నేను వాళ్ళ మీద నన్ను ఊరికే వాళ్ళని ఏం చంపినా చేయొద్దండి. నన్ను చంపుతాం. ఏం విషయం పెడుతుంది చేయొద్దండి. అమ్మ, విషయం పెడుతుంది. లే చుట్టూ కొడతాను కొడుక విషయం విషం పెడుతుంది. పెట్టినా? ఏం కొత్త కూర్చోవరా నువ్వు? అట్లా కాదమ్మా. లే చెట్టు ఎత్తి విషం ఆ. లే విషయం పెడతానా? అలా ఒరే బిగ్ బాస్ వాళ్ళు నాగార్జున వింటే గిన్న నన్ను ఏమనుకోలేరా? నేను విషయం పెట్టేదాన్ని ఎట్లా మాట్లాడతానవరా మళ్ళా peaceful. ఆ మాట ఫీజ్ 5 minutes peaceful. వాని అమ్మ 5 minutes. కుండు గెలుపుతానవు గమ్మనుండు అంట, కట్ల కారం కొడతావు గమ్మనుండు అరసద్దు అన్నట్టు ఉందిరా నీది. సరే 5 ఆ? మినిట్స్ పీస్ఫుల్ ఉండు. నిన్ను బిగ్ బాస్ కి అగ్ని పరీక్షకి నువ్వు వర్కౌట్ అవుతావా? అంటే అప్పటికి నువ్వు ఏమన్నా నేను సైలెంట్ ఉండాలా. ఆహా అట్లా కాదమ్మా, నేను ఏమి అనుకోకుండా కానీ నువ్వు రైస్ కాకూడదు. మీరు బిగ్ బాస్ లో గెలిచాలన్నప్పుడు కావాల్సిన ద మెయిన్ థింగ్ ఏంది తెలుసా? బిగ్ బాస్ లో గెలిచాలి. నీకు అన్ని లక్షణాలు ఉన్నాయి, నువ్వు గొప్ప. నేను పోను బిగ్ బాస్. లాస్ట్ టైమే అప్లై చేయకూడదు. ఏమి బాధ? మీరు వెళ్ళకూడదు మా. మీరు మీరు వెళ్తే వద్దుమా, నువ్వు చాలా బిగ్ bad బాస్ time కి వస్తుంది. పోకూడదు మా. నువ్వు బిగ్ బాస్ వెళ్ళామంటే పోతే మా. ఏమైతుంది తెలుసా? నువ్వు బిగ్ బాస్ గొడవ పడతారు, కొడతారు. గొడవ పడతావు మా. నేను పడను బాబీ. నువ్వు ఎవరినంటే వాళ్ళని చేతానే నీ గొడవ అక్క, నీ పడితే ఆలి వాళ్ళని అంటావు. ఇట్లా చూడు, ఎత్తేస్తాడు పైకి. నువ్వు ఎవరినంటే వాళ్ళని నీ అక్క, నీ అమ్మ, నీ ఆలి అంటావు. వాని అక్క వాని ఆలి వాని అమ్మ నేను అంటానా కదా, అది అలవాటు. వద్దు. వాడనను వద్దు. వాడనను. నువ్వు సీరియస్ అవుతావు, అనను. కోపం వస్తుంది నీకు. Serious గాను. అరుస్తావు, అరుసను. బీపీ రైజ్ అవుతుంది, అవ్వదు, నిద్ర రాదు. వస్తాది. నిద్ర రాదు, స్నానాలు గినాలు కూడా చేయలేవు నీళ్ళతో. చేస్తాను. కాఫీలు ఉండవు. కాపీలు కూడా ఉంటాయి. కాదు చేత అవునా? కాఫీ దొరకదు. కాదు చేత ఎందుకు చేత మీరు అందులో చూడండి. నా మీద ఎందుకు చేత నీకు అంత కుళ్ళు? ఫుల్ కాదమ్మా మీరు. నన్ను పోకూడదు, నువ్వు నన్ను తొక్కి నువ్వు పోవాలని చూస్తాను. కాదమ్మా, మీరు సీరియల్ చూడలేకుండా ఒక్క క్షణం ఉండలేదు. ఉండలేదు. ఉంటా 24/7 సీరియల్ చూస్తున్నారు. ఉండలేదు. మీ వల్ల కాదు. 100% ఉంటా. అదేదో వరుదిని వివాహం ఏదో ఉంది కదా, సీరియల్ చూస్తారు కదా, ఉండలేదు నా. అది మీరు చూడలేరు. నీకు మీ వల్ల కాదు. అది serial మళ్ళా మీదే రాలే. చూడండి, అదే కాదులే, ఓర్పు లేదు. ఓర్పు లేదు. ఏం ఓర్పు లేదు. ఆహా, ఏం వినరా? ఓర్పులే? ఓర్పు అంతా అంటే- రేఖ. వాడు రెచ్చగొడతాడు, నువ్వు రెచ్చగొడతావు. ఇద్దరు మనుషులు రెచ్చగొడితే దీనిపైన ఎక్కువగా అంటున్నాడు ఇంకా. దా, మీ నువ్వు వల్ల కాదు. రెచ్చ- మీరు చూడండి, మీ వల్ల కాలేకుండా ఆ. అన్న చెప్పినట్టు విషం పెట్టేస్తారు. వంట ఏంది చేసి- ఎలకల కుక్కులా నేను విషయం పెట్టేకే ఇట్లా ఇట్లా పూత కుయ్యొద్దండి, జైలు పట్టబోయేది నన్ను. కొట్టినా కొట్టేస్తారు. నువ్వు పెడతావు, నువ్వు వాడు ఎవరన్నా నీ మాట ఇంకొకటి ఇట్లా ఎత్తి పైకి వేస్తావు నేనా? కిందికి నువ్వు. నీ నేను- మెంటల్ లాగా తెలుసా? నేను శాంతి- మన బజార్లో ఒకరిని ఎత్తేస్తే నేను శాంతారాం. కొడుతువేడా నేను వాళ్ళు శాంతారాం. కొడితే అట్లా ఆడిపోయి పడా. నేను శాంతారాం. మళ్ళీ మీరు చెప్పేది నిజాలా? అబద్ధాలు కూడా మాట్లాడతావు. మళ్ళీ మీరు చెప్పేది నిజాలా? నేను ఎంత శాంతపరుణ్ణో అందరికీ తెలుసు. నువ్వు క్యారెక్టర్ లేకున్నా కానీ యాక్సెప్ట్ చేస్తాను, కానీ నేను ఇట్లా చెప్తాను మా. నీకు కాదు, నేను ఏందిరా? బాబు. ఏందిరా? అబద్ధాలు అడగకూడదు నాకు. ఆహా, అబద్ధాలు. సత్యచంద్రుడికి తెలుసా? తమ్ముడువే, నిజంగా. లేదంటే కొడుకువే, లేకుంటే మన బావమరిదివే? సరే అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ. ఓపెన్ సరే కొట్లాడద్దు. చటాకి హానెస్ట్గా అన్న, హానెస్ట్గా నీకు అమ్మ మీద బిగ్ బాస్కి పోతే అభిప్రాయము ఎట్లుంటుందో చెప్పు. అన్న నాకైతే అమ్మ వెళ్ళకూడదు అనేస్తుంది. మ్మ్. అమ్మ అడిగి వెళ్ళిందంటే ఖచ్చితంగా బ్యాడ్ వస్తుంది. ఎందుకు బ్యాడ్ అయితా? పాపరైపోతుంది. పాపరైపోతుంది. ఏయ్ సొగిలోడా, నేను ఎందుకు బ్యాడ్ అయితా? మీరు గబ్బే కొట్టించుకున్నా వస్తారు. కొట్టించుకున్నా. వాని అమ్మ వాని అక్క వాని ఆలి నాకు రాకుంటే మన చెటకు కూడా రాకూడదు. నేను పోయినాను అనుకోండి, మన ఛానల్ గుడ్ నేమ్ వస్తుంది. అవును. నువ్వు- మీరు వెళ్ళారనుకోండి Bad బ్యాడ్ name నేమ్ వస్తుంది. చేసుకుని వస్తారు.
నిజమ్మా మీరు కొట్టుకొని వస్తారు, కొట్టించుకొని వస్తారు. నేనా ఎట్లా కనపడతానా నీ కళ్ళకి? ఏమి అవతారాలు చేస్తానావా? అద్దు. నీకు బిగ్ బాస్ లేక పోవాలనుకుంటే సపరేట్ గా నువ్వు రీల్ తీసుకొని పంపి. నువ్వేంది నన్ను మాట్లాడేది? మా మీరు వెళ్ళారంటే గబ్బు పట్టుకొని వస్తారు మా. చేటా నువ్వు ఈ మాట మాట్లాడితే నీకు ఎట్లుంటుందో చెప్తాను. నన్ను రెచ్చగొట్టద్దు, లేదమ్మా. నువ్వు రెచ్చగొట్టద్దు. నిజం నిప్పు లాంటిది. మీరు గబ్బు పట్టుకొని వస్తారు మీరు. సరే చేటా, ఇంకా రెచ్చగొట్టద్దు నన్ను. ఏమేమి నన్ను రెచ్చగొట్టద్దు. ఏమేమి కావచ్చు చేట? గబ్బు పట్టుకొని వస్తారు. ఏంది గబ్బు పట్టుకొని వస్తా? గబ్బు దాన్ని మీనింగ్ ఏంది చెప్పు. ఏంది గబ్బు అంటే ఏమి? అంటే స్నానం లేకుండా ఇట్లాంటి ఉంటాయి కదా. మళ్ళీ నువ్వైతే ఉంటా అంటే ఇప్పుడు నువ్వు వారానికి నెలకోసారి స్నానం చేస్తానవా? అంటే ఆడ అట్లా ఉంటుందండి. ఇంకోటి చెప్తున్నా, నేను పోతే నాకు మీరు ఒక టాస్క్ కోసం మిమ్మల్ని బాత్రూమ్ కడగమంటారు. కడుగుతా అడగలేవమ్మా. ఉండు ఒక్క నిమిషము. కాదమ్మా. ఉండు చిన్న ఒక్క పిల్లలకి నిమిషము. డ్రాయర్లు ఉతకమంటారా? ఏంట్రా ఇది వాళ్ళేమో ఎందుకు ఉతకమంటారు? చిన్న పిల్లలే ఉండరు. లే అన్ని ఎందుకు లేదు నట్ల కప్పులు చెప్తున్నారు. చిన్న పిల్లల డ్రాయర్లు బట్టలు ఉతకమంటారా? బట్టలు ఉతకల్లా. నాకు బట్టలు ఒక ఉతకాలా? నిమిషం టైం చూడండి. కాదు ఆడ ఏమన్నా ఉండొచ్చు. ఆ డ్రాయర్లో ఏమన్నా ఉండొచ్చు. వద్దరద్దు ఒక నిమిషం. నేను ఆ డ్రాయర్లు మీరే ఏమన్నా పియ్య ఉన్నిలే ఉతుకుతా. కాదు మీ వల్ల కాదు. ఒకటి నేను చెప్పేది స్మెల్ చూడగలుగుతావా? ఒక స్మెల్ చూసి ఉతకగలుగుతావా? ఉండు. నేను ఒక బకెట్ తో స్నానం చేస్తే నువ్వు 10 బకెట్లతో స్నానం చేస్తావు. గంట సేపు బయటకు వస్తావు. అప్పుడు మీద మొత్తం కంప్లైంట్ ఇచ్చి అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ నేను బయట ఆలోచిస్తారు వాళ్ళు కూడా. ఇప్పటికీ ఉంటా. వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకుని ఒక మగ్గు నేను మొగం కూడా కడుపునే సాలవు. అంతేగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. నువ్వు మీరు చెప్పి. అట్లా కాదు. నేను కూడా అడ్జస్ట్ చేసుకుంటా. మీరు కన్ఫామ్ గా మీరు గబ్బు పట్టుకొని వస్తారు. నాయనా నామ గబ్బు అన్నావా? సరే, వేరే చెప్పు. ఆ పూత ఇంకొకసారి వచ్చిందా నిష్ఠూరమే నీ తలకాయల చేస్తా. జుట్టు మొత్తం కట్ చేస్తా. బేబీ కటింగ్ పెడతా నీకు. మీరు నిష్ఠూరమే చేస్తారు. ఏం నిష్ఠూరం కాదు. 12 అందరికి ఇష్టంగా రాధిక అంటే అబ్బా అని నా వెంట తిరిగేటట్టు చేస్తా. 12 డాడీ చెప్తారు చూపిస్తున్నావా? 12 కొట్టింది నేను. అంటే మీ జీవితం ఆడ గొప్పడం అందరిని ఎక్కువ. కూర్చోబెట్టి చేసి పెడతా నేను. నువ్వు చేసి పెడతావా? 12 నీ కొట్టింది. వంట ఎవరు తినలేరు. అట్లా కాదు. మీరు వంట చేసి నువ్వు మన మీరు బిర్యానీ చేసి కాదు కాదు. మాడి చెక్కలు చేస్తావు. 12 కొట్టింది. నేను ఆడ అంత మందికి కాదని మీరు- వండి పెడతా నేను. మీరు అంతా వంటంతా చేసి కండారనుకోండి. వేస్ట్. వాళ్ళకి మోషన్స్ అవుతాయి. నేను కూడా మొయ్యా. 12 కొట్టింది. నువ్వు నీకేం దుప్పటి ఏంది మా అట్లా చెప్పిస్తాను? మళ్ళీ ఇట్లా అన్నాడు అని నేను ఇట్లించుతాడా? ఆడుగా ఏమన్నా నువ్వు నాకు అత్తవా? అత్త కాదు మా. మీరు వంటలంతా చేసిన తర్వాత దిష్టి తీస్తాను. అదే ఏది నాన్ వెజ్ అయితే తీసి దిష్టి ఉప్పురాలు తీసి పక్కకి వేసి నీళ్ళల్లో చేసి అట్లా అంటాం. అట్లా కాదు. అప్పుడు ఎవరు ఎంతమంది తిన్నా మనకి ఏం కాదు. మెంటల్ ఊర్లారా తినండ్రా నాయర్లారా అని చెప్పి ఇట్లా అన్నారనుకోండి పోయా మొత్తం మొత్తం మ్యాచ్ చేసి. గబ్బైపోతారు. నాయన బాబీ సరే నాకు విపరీతం కోపం వస్తుంది. బాబీ చేట పని రెచ్చగొడతాడు మనుషుల్ని. గబ్బు పట్టుకుని నువ్వు వస్తారు. 6 నెలలకు చచ్చిపోయే వాళ్ళని 6 నెలలకే చంపేస్తావు నీ మాటలతోనే. మీరు సరే. గబ్బు పట్టుకుని వస్తారు. నువ్వు పోతావు. నువ్వు గప్పు లేకపోతావు. నువ్వు గప్పు పట్టుకుపోతావు. గబ్బు పట్టుకుని వస్తారు. అదే కాదు, కాదు చేట. అమ్మ నీ కంపు కొడుతుంది నీ కాదు. దగ్గర. ఇప్పుడు అదేమంటారు ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా కానీ. నేను పోతే నొప్పి నీకే. నేను పోతే నీకేం నొప్పి? గుద్ద నొప్పి నీకే. అసలు కాదమ్మా, నేను ఏం చెప్తానని ఆలోచించు. ఏం ఆలోచిస్తావు? నువ్వు అన్ని అక్కడే సపోర్ట్ చేస్తావు. Support నేను రెచ్చగొడతావేమి? ఎందుకంటే aggressive speech ఇంత ఇస్తున్నావు. అగ్రెసివ్ ఉన్నావు కదా నువ్వు. ఆడ తట్టుకోలేవు. నేను తట్టుకుంటా. యాడ తట్టుకుంటావు చెంచు? మమ్మల్ని తట్టుకోలేకపోతాను. కొత్త మొగాలు యాడ తట్టుకుంటావు? మీరు ఎట్లున్నారంటే మీరు మీ బ్రెయిన్ లో బీస్ట్ మోడ్ ఆన్ చేసుకుని వెళ్తారు. మీరు నువ్వు ఆడ మీరు ఆన్ చేసుకునేది కానీ ఆఫ్ చేసుకున్నారు. ఇది ఏమి పెద్ద మిషన్ పెట్టుకొని సరేలే, పోతావా? ఓకే సరే. ఇప్పుడు ఓకే కొట్లాడగద్దు. సరే ఇప్పుడు బిగ్ బాస్కి పోయినారు. నువ్వు పోయినావు, నువ్వు కూడా బిగ్ బాస్కి పోయినావు. మీ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నారు. నేను మీ కాంపిటీటర్, మా పక్కన ఉండేవాడిని. ఆ పాప కూడా పక్కన ఉండేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఇట్లా నేను చూసుకుంటా ఇట్లా అనుకొని అట్లా అన్నారనుకో, మనసులో అనుకుంటా వీడికేం పోయే కాలం అని. అంతే. నువ్వు ఇట్లున్నావు అంటే ఎవరైనా నేను అట్లున్నానా?
ఏంది బాబీ ఇట్లా రెచ్చగొడతాను ఇది ఇట్లా రెచ్చగొడతాను ఇంత సింపుల్ గానే ఓడిపోతే అట్లా కాదు బాబీ. కెప్టెన్ ఎప్పుడైతే ఉన్న మాటలు మాట్లాడు బాబీ, ఉన్న మాటలు, చూడండి ఏకంగా అమ్మ, అట్లా కాదు. చూడండి ఇప్పుడంట ఉన్న అట్లా మాటలు మీరు మాట్లాడు. కొరుకుతా అట్లా చేసినాం అనుకోండి అట్లున్నావంటే ఇట్లా మీరు ఇట్లా అన్నప్పుడు ఏం చేయాలంటే నవ్వాలి మీరు నవ్వాలి. మీరు నవ్వకుండా ఎగిరి వాళ్ళ మీద అబద్ధాలు కొరికేదానికంటే- చెప్పకూడదు అబద్ధాలు ఉండకూడదు అన్నాడు కదా వాడు. సరేలే అందుకే నేను చెప్తున్నా, అబద్ధాలు ఉండకూడదు. సరేలే ఓకే నువ్వు బిగ్ బాస్కి పోతివి పోతానే ఎవరైనా కానీ హోలీగన్ ఒక యంగ్స్టర్ అరగంట యంగ్స్టరు బిగ్ బాస్కి వచ్చింటాడు అనమాట ఓకే ఇంకొక యంగ్స్టర్ని వచ్చింటుంది అనమాట బిగ్ బాస్లోకి ఆయన రావడమే ఆయమ్మకి ఇప్పుడు నేను యంగ్స్టరు నువ్వు ఆపోజిట్ నీకు నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది ఓకే నువ్వే కరెక్ట్ ఉంటావు నేనేమంటాను తెలుసా ఇట్లా ఏజ్డ్ పర్సన్స్ని ఎందుకు తీసుకొని వచ్చినారు వాళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు పాపము కదా వాళ్ళు కింద పడితే దెబ్బలు ఏమైనా తగిలితే ఎందుకు పిలుచుకొని వచ్చినారు ఇట్లా ఏజ్డ్ పర్సన్స్ని వీళ్ళని ఒంటింట్లో కూర్చోబెట్టండి లేదా ఇంటికి పంపించేసేయండి అట్లా అంటే నేనేం కట్టె పట్టుకోలే వాళ్ళకన్నా బాగా ఆడతా నాకు ఇడిసి చూడమను నా తడాకి ఏందో నా ఎనర్జీ ఏందో నేను చూపెడతాను నా నువ్వు అర్థం కాలే కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉన్నాం మనము ఉన్నా సరే. నేనేమంటాను నిన్నే ఇప్పుడు చెప్తా సమాధానం చెప్తా. నీకేం తెలుసువయ్యా నేనేమైనా కట్ట కర్ర పట్టుకొని వచ్చినానా ఆడతావా నాతో గేమ్స్ ఆడతావా రా ఆడు ఛాలెంజ్ ఇంత ఎంతమంది వస్తారో రాండి అన్ని ఆడతా నా దగ్గర వాసన వస్తుందా కెప్టెన్ ఇదేందా ఇదే ఏమా వాసన వస్తుంది బయటికి పంపండి కెప్టెన్ మీకు నాతో మాట్లాడే చేత రాలే నేను ఇట్లా గేమ్లైనా ఇట్లా చిటికిలా ఆడతా వాళ్ళు ఎంత ఏజర్లు కానీ సన్న ఏజర్లు కానీ మీడియం ఏజర్లు కానీ ఎంత దేంతైనా పాల్గొంటా వంటలు కూడా అందరికీ కావాలన్నా వంటలు చేసి పెడతాను ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్లో ఉన్నోళ్ళే కొంతమంది వాళ్ళ సపోర్టర్స్తో నువ్వు లోపల ఉంటావు బయట నిన్ను కార్నర్ చేస్తారు చేయని ఎట్లా కార్నర్ చేస్తారు ప్రతి ఒక్క మనిషికి లూప్ హోల్స్ ఉంటాయి ఓకే చటాకుంటాయి నాకుంటాయి నీకుంటాయి అంచుకొని ఓర్చుకొని ఉండాలి ఓకే ప్రతి ఒక్కరికి లూప్ హోల్స్ ఉంటాయి ఓకే సో అట్లా ఇట్లా చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని నీ మొగుడిని కొడతా అంటే వెంటనే మమ్మల్ని ఇంత మా మీదకి అంటే అవును అట్లా అన్నాడు అనుకో అవును అట్లా కొడతా అంటే అవును మీరు చూసినారా మొగుడిని కొడతారని బిగ్ బాస్ కి ఎట్లా రానిచ్చినారండి ఇట్లా వాళ్ళని ఇట్లా వాళ్ళని నోల్మోయ్ మొగుని కొడతా అంటే యా పరంపోకోడు యా పరంపోకి ఇది అడగదు కానీ పోలే లే బాబీ నువ్వు నాకు అడ్డ ప్రశ్నలు వేసి చలి జ్వరం తెప్పించిన కొడుకు మా నాయన అట్లా వాళ్ళు ఉంటారు బిగ్ బాస్ లో ఉన్నిలేరా మీ నాయన అట్లా అని మీ నాయన తాత వాళ్ళు ఉన్నిలే ఎందుకు కొడతా కదా ఎందుకు కొడతా మళ్ళీ చెయ్యి పైకి వేస్తుంది ఒరే వాళ్ళ నేను చెయ్యి పైకి వేసింది కొట్టే కాదురా మీ నాయన అంటే మీ నాయనకు తాత కానిలే అన్నా ఇట్లా అంటాను మళ్ళీ చూసుకుంటానన్నా నీకు ఒక నమస్కారము నీ పేరే రెచ్చగొట్టే సుబ్బారాయుడు రెచ్చగొట్టి సుబ్బి నీ పేరు రెచ్చగొట్టి సుబ్బి ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే చెప్తా చూడ్చాను ఇంకొకటి ఏంటంటే నీకు నన్ను పంపించే ఇష్టం అంటే గమ్మనుండు బాబీ ఏదో మంచిగా నా లక్కు బాగుండి నాకు ఏదో రమ్మని కాల్ వచ్చి ఫోన్ చేసి రమ్మని వస్తే నా అదృష్టం అని పోతా రాలేదనుకో నేను కర్మజీవి అని గమ్మను సరిపెట్టుకుంటా లేదు నన్ను ఊరికే రెచ్చగొడతా వాళ్ళ ఊరికే లేనివన్నీ చెప్పి నన్ను రెచ్చగొడతాను అప్పుడు వాళ్ళు తీసుకోకూడదు అన్నట్టు చేస్తాను రెచ్చగొట్టేది కాదమ్మా ఇప్పుడు అమ్మ అంతా అయిపోయినాక ఏమి చేస్తున్నారు ఏమి మాట్లాడినారు అన్నట్లుంది ఈ అమ్మ అట్లే మళ్ళీ లాస్ట్ లో ఆడు కూడా ఇట్లా వాళ్ళు ఉంటారు బిగ్ బాస్ లో ఆ అట్లా వాళ్ళు కూడా ఆ పాప అట్లా వాళ్ళు ఉంటే నేను మళ్ళీ అట్లా వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి నీకుండవు ఛాన్సెస్ చెప్పుని పరంబో కూడా తుడుగుమలగం నా కొడతా ఇప్పుడు అట్లా కాదు నేను హానెస్ట్గా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మీరే ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది ఇప్పుడు ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను ఇట్లా పెట్టు
ఫ్రెండ్స్ మీరు నేను బిగ్ బాస్ పోవాలని మీ అందరికీ మనసు పూర్తిగా ఉంటే మీరు ఎంతమంది నాకు కామెంట్లు పెడతారో లైక్లు కొడతారో దాని నుంచే నాకు అర్థమైపోతుంది. లైక్లు మాత్రం మర్చిపోద్దండి. చేటా పోవాలన్నా బిగ్ బాస్ నేను పోవాలన్నా అని కామెంట్లు పెట్టండి. ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ పోవాలని కోరుకోండి, అమ్మ వద్దండి. చూడు ఆడే ఎంత స్వార్థం ఎందుకంటే నీ కోసం అమ్మ నీ మంచి కోసం చెప్తాను. అడిగెళ్ళి ఇబ్బంది పడుతుంది. బాబా నన్ను బుర్రా నన్ను తొక్కేసి పోవాలా అని అట్ట కాదు. బాబీనేమో రిక్వెస్ట్ చేస్తున్నాడు నన్ను బిగ్ బాస్ పంపి అన్నా బ్రో అని అక్కడ సపోర్ట్. ప్లీజ్ లైక్ చేయండి. ఏమండి నేను లైక్ మర్చిపోద్దండి. ఈ పాప మీరు లైక్లు కొట్టుకుంటే జ్వరం వస్తుంది. లైక్లు కొట్టండి మర్చిపోద్దండి. అమ్మ కోసం నేను వెళ్తాను బిగ్ బాస్. నమస్కారం నేను పోతాను. రోషము ఉండొచ్చు చెంచు, కానీ నీదెట్లంటే ఈ పిల్లికుంటాయి చూసినావా అట్లనేవి. నాయనా నీకో నమస్కారం అప్ప బాయ్ బాయ్. వద్దులేప్ప నన్ను అంతగా కొడతట్లే ఎగిచ్చి మంచం కింద దూరుతావు లోపల నా కొడక నన్ను ఎట్లా పూసుకొని వస్తాడు.